నమస్తే మామ. ఈ వీడియోలో మనం అసలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మీ ఫోన్ తీసుకోండి. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే రికమెండేషన్స్ చూపిస్తుందా, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసే కొద్దీ మీకు కావాల్సిన ఫీడ్ మాత్రమే చూపిస్తుందా, అండ్ గూగుల్ మ్యాప్స్లో ఎక్కడికైనా డైరెక్షన్ పెట్టుకుంటే షార్టెస్ట్ పాత్ మాత్రమే చూపిస్తుందా? ఇదంతా ఏం కాదు, ఇదంతా మనం ప్రతిరోజు వాడుతున్నాం ఏదో ఒక ఫామ్ లో. కానీ చాలా మంది అంటే ఏదో మన రజనీకాంత్ సినిమాలో రోబో అని లేదా టెర్మినేటర్ రోబోట్ అని అనుకుంటారు, కానీ అది కాదు. ఈ వీడియోలో మనం అంటే ఏంటి, అసలు అది ఎలా పనిచేస్తుంది, మనం డైలీ డే టు డే యాక్టివిటీస్ లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు, ఇవన్నీ నేను చాలా నీట్ గా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. బట్ వీడియో చివరి వరకు చూడండి, ఇందులో చాలా కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ కూడా చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అసలు ఇవంటే ఏంటో ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను. ఈ ఒక్క వీడియోతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది అసలు అంటే ఏంటో అన్నది. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ చైతన్య, యు ఆర్ వాచింగ్ టెక్ వ్యాండర్. ఇది మన ఏఐ ప్రో సిరీస్ తెలుగులో ఎపిసోడ్ 1. నేనేంటంటే కొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేశాను, ఫ్రమ్ బేసిక్స్ టు ఇంటర్మీడియట్ టు ప్రో ఇన్ ఏఐ. మీరు కంప్లీట్ బిగినర్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఏఐ గురించి కొంచెం తెలిసి బట్ అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది తెలియకపోయినా పర్లేదు. ఈ సిరీస్ అనేది కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. నేనున్నాను, మీకు హెల్ప్ చేస్తాను. 2022 నవంబర్లో ఒక టూల్ అయితే వచ్చింది, అదే చాట్ జీపీటీ. అది రిలీజ్ అయిన 5 days లోనే 1 million యూజర్స్ అయితే రీచ్ చేసింది. ఇది ఇన్స్టాగ్రామ్ రీచ్ అవడానికి 2 years పట్టింది లిటరల్లీ. కానీ ఆ తర్వాత వరల్డ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 2026 లో ఏఐ అనేది లేకుండా అసలు ఏ ఇండస్ట్రీ లేదు. హెల్త్ కేర్ అని, ఫినాన్స్ అని, ఎడ్యుకేషన్ అని, ఎంటర్టైన్మెంట్ అని, కోడింగ్ అని, వాట్ నాట్, ప్రతిదీ ఏ రన్ అవుతుంది ఏదో ఒక ఫార్మ్ ఫ్యాక్టర్ లో. మరి మీరు, నేను, మన వాళ్ళందరూ అది అర్థం చేసుకోకపోతే మనం చాలా వెనకబడిపోయి ఉంటాం కదా. సో మనం ప్రతిదీ తెలుసుకుందాం. సరే, ఇదంతా కాదు, ఫస్ట్ మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. అసలు వాట్ ఈజ్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ తయారు చేసిన ఇంటెలిజెన్స్, అంతే. సో ఇది జస్ట్ డెఫినేషన్ గా కాదు, కొంచెం ప్రాక్టికల్ గా చూద్దాం. ఒక నార్మల్ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్ ఉంది, 2+2 అని కూడా 4, 2+2 అనే రావాలని చెప్పి దానికి ఇన్బిల్ట్ గా రూల్స్ అయితే ఉంటాయి. బట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అలాంటి రూల్స్ అయితే ఏముండవు. ఏఐ ప్రోగ్రామ్స్ అనేది వాటంతట అవే రూల్స్ అనేవి జనరేట్ చేసుకోగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏమన్నా ఒక డేటా ఇచ్చామంటే ఆ డేటాలో కొన్ని ప్యాటర్న్స్ ని అనలైజ్ చేసుకుని ఇదే కొన్ని సెట్ ఆఫ్ బౌండరీస్ అనేది సెట్ చేసుకుంటుంది. మీకు ఇంకా నీట్ గా అర్థం కావాలంటే, మన ఈమెయిల్ ఉంది, స్పామ్ ఫిల్టర్స్ ఉంటాయి కదా. ప్రీవియస్ గా ఎలా ఉండేదంటే, ఈమెయిల్లో రూల్స్ రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ కంటైన్స్ ఈ వర్డ్ ఉంది, స్పామ్ అని ఒక వర్డ్ ఉందంటే ఇది స్పామ్ ఫోల్డర్ లోకి వచ్చేయాలి అని చెప్పేసి మనం సెట్ ఆఫ్ రూల్స్ రాసి మనం స్పామ్ ని ఫిల్టర్ చేసాం. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, అంతా ఆటోనమస్ అయిపోయింది. ఈ స్పామ్ ఈ కొన్ని వందలాది వేలాది స్పామ్ మెయిల్స్ ఉంటాయి కదా, ఈ స్పామ్ మెయిల్స్ అన్నిటినీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ అనేది ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేస్తే ఇందులో అది ప్యాటర్న్స్ అనలైజ్ చేసుకుని, మనం కంటైన్స్ స్పామ్ అని ఇస్తున్నాం కదా, సో ఇలాంటి ప్యాటర్న్స్ అనేది అన్ని అది అనలైజ్ చేసుకుని మనం స్పామ్ మెసేజ్ ఇలా ఇన్బాక్స్ లోకి రాగానే ఇది ఇలా ఈ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, స్పామ్ బాక్స్ లోకి. సో ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏఐ డేటా నుంచి నేర్చుకుంటుంది అంతే తప్ప రూల్స్ పెడితే అవన్నీ కాదు. ఇంతవరకు వీడియో చూస్తుంటే మీరు ఎంతో కొంత ఎంగేజ్ అయ్యే ఉంటారు అనుకుంటున్నాను. ఇఫ్ yes, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. సో ఇప్పుడు మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏఐ ఎలా నేర్చుకుంటుంది ఇదంతా? సో ఇక్కడే మనకి మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి అనమాట. అవేంటో నేను వీడియో లాస్ట్లోకి చెప్తాను. బట్ బిఫోర్ దట్, దానికన్నా ముందు మీరు అసలు ఇంకో కాన్సెప్ట్ తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఏఐస్: నారో ఏఐ, ఏజీఐ. ఫస్ట్ నారో ఏఐ అంటే ఏంటంటే ఏం లేదు, మీ ఫేస్ రికగ్నిషన్ ఉందా ఫోన్లో, అది స్పామ్ ఫిల్టర్స్ చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్, అది ఇలాగ ఇవన్నీ నారో ఏఐలోకి వస్తాయి అనమాట. ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది హ్యూమన్ లెవెల్ గా మనిషి ఏవైతే చేయగలదో అన్ని చేయగలదు. ప్రెసెంట్ ట్రెండ్ లో ఇది ఇంకా ఎగ్జిస్టింగ్ లో లేదు, బట్ థియరిటికల్ గా అయితే ఉంది. చాలా కంపెనీస్ ట్రై చేస్తున్నాయి కూడా, ఇంక్లూడింగ్ చైనా. ఓపెన్ ఏఐ కూడా ఏజీఐ మీద వర్క్ చేస్తుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. ఈ ఏజీఐ అనేది ఉంది కదా, ఇది మూవీస్ లో చూపించిన ఇంటెలిజెన్స్ అనమాట. మన రోబో సినిమా కానీ, టెర్మినేటర్ కానీ, ఈ సినిమాస్ లో చూపించింది ఏజీఐ. ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? హానెస్ట్ గా చెప్పాలంటే ఎస్, బట్ అన్ని కాదు. కొన్ని రిపిటేటివ్ టాస్క్స్ కానీ, ఆటోమేషన్స్ కానీ, ఇవన్నీ పోతాయి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఏఐ మీ జాబ్ తీసుకోదు. ఏఐ వాడడం తెలిసినోడు, ఏఐ వాడడం రానోడు దగ్గర జాబ్ తీసుకుంటాడు. సో అందరూ ఏఐ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ గా చెప్పాలంటే, క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు మ్యాథమెటిషియన్స్ పోలేదు కదా, స్మార్టర్ మ్యాథమెటిషియన్స్ అయ్యారు. ఇంటర్నెట్ వచ్చిందని చెప్పేసి బిజినెసెస్ పోయినాయా? పోలేదు, ఆన్లైన్ బిజినెస్ అయ్యాయి. సేమ్ లైక్ ఏఐ వచ్చిందంటే ప్రొఫెషనల్స్ పోరు, స్మార్టర్ ప్రొఫెషనల్స్ అనేది తయారవుతారు. ఈ సిరీస్ చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ రైట్ సైడ్ ఉన్నట్టే. ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది మాట్లాడుకుందాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ డీప్ లెర్నింగ్ వర్సెస్ మెషిన్ లెర్నింగ్. ఓకే, ఇది సింపుల్ గా అర్థం కావాలంటే మీకు కాన్సెప్ట్ చెప్తాను. రష్యన్ డాల్ కాన్సెప్ట్ ఐడియా ఉందా? లైక్ ఒక డాల్ లో ఇంకొక డాల్ ఉంటుంది, ఆ డాల్ లో ఇంకొక డాల్ ఉంటుంది, ఆ డాల్ లో ఇంకో డాల్ ఉంటుంది. మనం ఓపెన్ చేసే కొద్ది వస్తానే ఉంటాయి చూడు బొమ్మలో. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ డాల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, ఏఐ. దీంట్లో ఇన్నర్ సర్కిల్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్, దీంట్లో ఇన్నర్ సర్కిల్ వచ్చేసి డీప్ లెర్నింగ్. ఇలా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ మూడు చాలా మంది సేమ్ అని చెప్తారు, బట్ ఈ మూడు కంప్లీట్లీ డిఫరెంట్.
సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది బిగ్గెస్ట్ డాల్, అంటే మనకు కనిపించే డాల్ అనమాట. ఎనీ సిస్టమ్ దట్ మిమిక్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ స్పామ్ ఫిల్టర్స్, ఫేస్ అన్లాకింగ్, ఇవన్నీ ఏఐలోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్, ఇది ఫస్ట్ పెద్ద డాల్ తీసిన తర్వాత లోపల ఇంకో డాల్ వస్తుంది కదా, అది ఏఐస్ మోస్ట్ పవర్ఫుల్ మెథడ్. ఇది డేటా చూస్తే నేర్చుకుంటుంది, డేటాలో ప్యాటర్న్స్ అనలైజ్ చేసి నేర్చుకుంటుంది, కొత్త సెట్ ఆఫ్ రూల్స్ని తయారు చేసుకుంటుంది, అంతే తప్ప మనం పెట్టిన రూల్స్లో వర్క్ అవ్వదు. డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్లో ఇంకొకటి అనమాట ఇది. ఓకే, మెషిన్ లెర్నింగ్ అనే డాల్ని బయట తీస్తే లోపల కనిపించే డాల్ డీప్ లెర్నింగ్. ఇది మన బ్రెయిన్ న్యూరాన్స్ ని ఇన్స్పైర్ చేసుకుని తయారు చేశారు. దీంట్లో లేయర్స్ గా బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి పర్ సెకండ్. సేమ్ మన బ్రెయిన్ లో ఎలాగైతే ఒక మాటలు మాట్లాడేటప్పుడు ఎన్ని ప్రాసెసింగ్ జరిగి మనకు ఒక మాట వస్తుందో అలా. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇమేజ్ జనరేషన్స్ ఉన్నాయి కదా, GPT 2.0 కానీ, నానో బనానా కానీ, లేదా వీడియో జనరేషన్ మోడల్స్, వాయిస్ రికగ్నిషన్ మోడల్స్, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. డీప్ లెర్నింగ్ మోడల్స్ బేస్ చేసుకుని వస్తాయి అనమాట ఇవి. సో ఇది ఈ 3 టర్మ్స్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు ఈ 3 విన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు అనుకుంటున్నాను. ఇది చాలా మంది మిస్ చేసే కాన్సెప్ట్. నాకు తెలిసి మీకు ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఎగ్జాంపుల్స్తో. సో అట్లాస్ట్ ఈ వీడియోలో మాట్లాడుకున్నదంతా సమరైజ్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ ఏ అంటే రోబోట్ కాదు, డేటా నుంచి నేర్చుకుంటుంది. 2, మీరు డైలీ లైఫ్లో ఏఐ యూజ్ చేస్తున్నారు, అదేమి కొత్తగా ఏం కాదు, మీ రికమెండేషన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ. 3, ఏఐ అనేది నేరో ఏఐ గానే ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా థియరిటికల్ గానే ఉంది. 4, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ మెషిన్ లెర్నింగ్ వర్సెస్ డీప్ లెర్నింగ్. 5th వన్, ఫైనల్, ఏఐ అనేది ఎనిమీ కాదు, అది ఒక వెపన్, యూస్ చేసుకున్నాడు యూస్ చేసుకున్నంత. సో కామెంట్ సెక్షన్ లో తెలపండి మీరు ఎటువంటి ఏఐని యూస్ చేస్తున్నారో, లైక్ ChatGPT, Gemini, మీ డైలీ డే టు డే యాక్టివిటీస్ కి ఏదైతే యూస్ చేస్తున్నారో. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మీ టు మేక్ more such videos like this. Until then, stay subscribed. Bye bye.